Hello, my dear competitive friends. Welcome to Mahendra Agarwal Study Hub. మనం ప్రీవియస్ వీడియోలో మనకు మెంటర్షిప్ సంబంధించిన ఒక వీడియో అనేది మనం అప్లోడ్ చేయడం జరిగింది. ఆ వీడియో అప్లోడ్ చేసిన తర్వాత చాలా మంది కాల్ చేయడం జరిగింది. మరి ఈ మెంటర్షిప్ ప్రోగ్రామ్ ఎప్పుడు ఉంటుంది, అమౌంట్ ఎంత ఉంటుంది, నెక్స్ట్ ఎన్ని మంత్స్ ఉంటుంది కోర్సు, నెక్స్ట్ మార్నింగ్ ఉంటుందా, ఆఫ్టర్నూన్ ఉంటుందా, ఈవినింగ్ ఉంటుందా అని కాల్ చేయడం జరిగింది. కాబట్టి వారందరి కోసం మరి ఒకసారి దీనిపైన కొంచెం క్లారిటీ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఈ మెంటర్షిప్ ప్రోగ్రామ్ అనేది మనకు దసరా తర్వాత డేట్ అనేది మీకు దసరా రోజు అనేది అనౌన్స్మెంట్ చేయడం జరుగుతుంది. ఎవరైతే ఇక్కడ రిజిస్ట్రేషన్ చేసుకుంటారో వారికి మాత్రమే ఈ బ్యాచ్ లో అవకాశం అనేది ఇవ్వబోతున్నాం. కాబట్టి లిమిటెడ్ మెంబర్సే అన్నాం కాబట్టి ఓన్లీ 50 మెంబర్స్ నే తీసుకుంటున్నాం. కాబట్టి ఎవరైతే 2026 లో జాబ్ కొట్టాలని ఎవరైతే అనుకుంటున్నారో వారందరికీ ఇది ఒక సువర్ణ అవకాశం అనేది చెప్పొచ్చు. ఎందుకు 50 మెంబర్స్ నే తీసుకుంటాం అంటే ఇంతకుముందు ఆల్రెడీ మనం డిస్కస్ చేసిన కాబట్టి ప్రతి ఒక్కరి పైన కాన్సన్ట్రేషన్ పెట్టాలి. కాబట్టి ప్రతి ఒక్కరికి బేసిక్ నుంచి అడ్వాన్స్ లెవెల్లో నేర్పియాలన్న ఉద్దేశంతో ఈ మెంటర్షిప్ ప్రోగ్రామ్ అనేది డిజైన్ చేయడం జరిగింది. కాబట్టి దీనికి సంబంధించిన డేట్ అనేది క్లాసులు అనేది ఎప్పుడు స్టార్ట్ అవుతున్నాయి, నెక్స్ట్ ఫీజు ఎంత ఉంటుంది, నెక్స్ట్ మనకు మార్నింగ్ సెషన్ ఈవినింగ్ సెషన్ అనేది దానిపైన మనం డిస్కస్ అనేది చేస్తున్నాం. ఒక్కసారి చెక్ చేసినట్లయితే మనం ఈ మెంటర్షిప్ ప్రోగ్రామ్ అనేది దేనికి యూజ్ అవుతుందంటే నువ్వు ఎస్ఎస్సికి ప్రిపేర్ అవుతున్నా, లేదా ఎస్ఐ కానిస్టేబుల్ ప్రిపేర్ అవుతున్నా, లేదా రైల్వే కోసం ప్రిపేర్ అవుతున్నా, లేదా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కు ప్రిపేర్ అవుతున్నా, లేదా బ్యాంకింగ్ లేదా డిఏఓకు ప్రిపేర్ అవుతున్నా, లేదా విఆర్ఓ గ్రూప్ 4 కు ప్రిపేర్ అవుతున్నా, నువ్వు దేనికి ప్రిపేర్ అయినా కూడా ఖచ్చితంగా మ్యాథ్స్ అనేది 50% అనేది ఉండడం జరుగుతుంది. కాబట్టి ఎంటైర్ ఏపీ తెలంగాణలో ఇలాంటి ప్రోగ్రామ్ అనేది ఎక్కడ కూడా లేదు. కాబట్టి ఫస్ట్ టైం మనం ఇంట్రొడక్షన్ చేస్తున్నాం. అంటే చాలా మంది మెంటర్షిప్ అంటే ఇంతకుముందు ఉన్నది కదా అంటే ఇక్కడ ఉన్న మెంటర్షిప్ ను ఇంతకుముందు ఉన్న మెంటర్షిప్ కు చాలా వేరియేషన్ ఉన్నది. కాబట్టి ఏంటి అంటే ప్రతి ఒక్కరికి నేనే మ్యాథ్స్ ఫ్యాకల్టీని, నేనే డైరెక్టర్. కాబట్టి ప్రతి ఒక్కరి దగ్గర నేనే దగ్గరుండి చేపిస్తా. మీరు ఏ ఇన్స్టిట్యూట్ లో చూసినా కూడా ఓకేనా డైరెక్టర్ సబ్జెక్ట్ అనేది మ్యాథ్స్ ఉండొచ్చు, ఉండకపోవచ్చు. ఇన్ కేస్ మ్యాథ్స్ ఉన్నా కూడా ఆఫ్లైన్ లో ఒకరు చెప్తారు, ఆన్లైన్ లో ఒకరు చెప్తారు, నెక్స్ట్ పేపర్ ఎక్స్ప్లెనేషన్ అనేది ఒకరు ఉంటది. కాబట్టి ఇక్కడ 3 మెంబర్స్ ఉండడం వల్ల మీకు అనేది కన్ఫ్యూజ్ అనేది స్టార్ట్ అవుతుంది. కాబట్టి ఇక్కడ నేను మొత్తం ఆఫ్లైన్ లో నేనే చెప్తా, ఆన్లైన్ లో తర్వాత పేపర్ ఎక్స్ప్లెనేషన్ కూడా నేనే ఇస్తా. కాబట్టి మీకు బేసిక్ నుంచి అడ్వాన్స్ లెవెల్ కు చెప్పేటట్టు నెక్స్ట్ కొంచెం ఇక నాన్ మ్యాథ్స్ లో కొంచెం ముందుగా దృష్టిలో పెట్టుకొని ఏం చేయబోతున్నాం అంటే దానికి ఒక్కో క్వశ్చన్ కి సంబంధించినది ఓకేనా ఈ ప్రాబ్లమ్స్ ఇచ్చినప్పుడు ఈ మోడల్లో చేయాలన్న విధంగా ఫస్ట్ తీసుకెళ్లి నెక్స్ట్ క్లమ్జీగా ఇచ్చినప్పుడు ఏ విధంగా చేయాలనేది మనం ఇక్కడ ఇంట్రడక్షన్ అనేది చేయబోతున్నాం. చాలా మంది ఏం చేస్తారంటే టైప్ 1 లేదా మోడల్ 1 నెక్స్ట్ కాన్సెప్ట్ ఇచ్చి దాని కింద క్వశ్చన్స్ అనేది ఇస్తారు. ఇక తర్వాత మనకు కాన్సెప్ట్ 1 నేర్చుకున్న వాళ్ళు కాన్సెప్ట్ 10కి వచ్చే వరకు ఇదన్నీ మర్చిపోతారు. కాబట్టి నువ్వు ఎప్పుడైతే క్లమ్జీగా నేర్చుకుంటావో ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ లో నేర్చుకుంటావో అప్పుడే నువ్వు సక్సెస్ అవుతావు. అందుకోసమే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ లో మిమ్మల్ని తీసుకెళ్లే విధంగా ఈ ప్రోగ్రామ్ అనేది డిజైన్ చేయడం జరిగింది. కాబట్టి ప్రతి ఒక్క నిరుద్యోగ అభ్యర్థులు ఈ మనకు మెంటర్షిప్ ప్రోగ్రామ్ ని యూటిలైజ్ చేసుకోండి. ఎందుకంటే కేవలం 50 మందిని అంటున్నాం. కాబట్టి ఆల్మోస్ట్ ఆల్ ఇప్పటి వరకు మనకు 100+ కాల్స్ రావడం జరిగింది. కాబట్టి ఎవరైతే 50 మెంబర్స్ ఫస్ట్ వస్తారో వాళ్ళకు మాత్రమే అవకాశం ఇస్తా. కాబట్టి కేవలం 50 మందిని అంటున్నాం. కాబట్టి ఎక్కువ మందిని వస్తే కూడా నేను తీసుకోను. ఎందుకంటే ఆల్రెడీ ఇంత ముందు కూడా మీకు జాయిన్ అయ్యేటప్పుడు కూడా నేను చాలా సార్లు చెప్పినా ఓకే నేను ఫీజు కట్టేటప్పుడు కూడా నేను 1-2 సార్లు ఆలోచించుకోండి, నేను కండిషన్లు పెడతా, ఆ కండిషన్లకు నువ్వు ఓకే అంటేనే జాయిన్ లేకుంటే అవసరం లేదని చెప్పడం జరిగింది. ఇప్పుడు కూడా నీ 50 మెంబర్స్ కూడా సిన్సియర్ గా సీరియస్ ఆస్పిరెంట్స్ మాత్రమే రండి. ఎవరు పడితే వాళ్ళను అయితే నేను తీసుకోను. నీకు 1 2 రాకపోయినా ఏబీసీలు రాకపోయినా పర్లేదు. కాకపోతే నువ్వు ఖచ్చితంగా ఈ రోజు చెప్పిన ఈ రోజు నేర్చుకుంటా నెక్స్ట్ మనకు 2026 లో జాబ్ కొట్టాలని ఎవరైతే కసి పట్టుదల ఉందో వారిని మాత్రమే ఈ బ్యాచ్ లోకి తీసుకోవడం జరుగుతుంది. కాబట్టి ఎవరైతే సిన్సియర్ గా సీరియస్ ఆస్పిరెంట్ ఉంటారో వారికి మాత్రమే ఈ బ్యాచ్ లో అవకాశం అనేది ఇవ్వబోతున్నాం. నువ్వు ఏ ఎగ్జామ్ రాసినా కూడా అన్నిటికీ యూజ్ అయ్యే విధంగా మనకు 50% అనేది మ్యాథ్స్ ఉంటది. కాబట్టి ఖచ్చితంగా మ్యాథ్స్ నుంచి నువ్వు తప్పించుకునే అవకాశం లేదు. కాబట్టి ఖచ్చితంగా ఇక్కడ నేర్చుకోవాల్సిందే. నువ్వు నాన్ మ్యాథ్స్ స్టూడెంట్ అయినా మ్యాథ్స్ స్టూడెంట్ అయినా ఖచ్చితంగా దాదాపు మీకు ప్రాబ్లమ్స్ అనేది అన్ని అటెంప్ట్ చేయాలి. విత్ ఇన్ టైంలో నువ్వు ప్రాబ్లం అనేది సాల్వ్ చేసే విధంగా ఈ ప్రోగ్రామ్ అనేది డిజైన్ చేయడం జరిగింది. కాబట్టి ఎవరైతే 2026 లో జాబ్ కొట్టాలనుకుంటున్నారో
వారికి ఇది గొప్ప అవకాశం అని చెప్పొచ్చు. లేదు మాకు కొంచెం ఇంకా డౌట్స్ ఉన్నాయంటే మీకు ఆల్రెడీ ఇక్కడ నెంబర్ ఇవ్వడం జరిగింది 9666309098కు. మీకు ఏం డౌట్స్ ఉన్నా ఈ నెంబర్కు కాల్ చేయండి, ఓకేనా. అంటే రిజిస్ట్రేషన్ అనేది ఎలా చేసుకోవాలనేది నెక్స్ట్ వీడియోలో చెప్తాం. అమౌంట్ గురించి కూడా, ఓకేనా, బ్యాచ్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అనేది కూడా మీకు క్లియర్ కట్గా ఇక్కడ ఇవ్వబోతున్నాం ఇన్ఫర్మేషన్ అనేది. ఇదే దిల్సుఖ్ నగర్ లేదా అశోక్ నగర్ లేదా హైదరాబాద్ లో చూసినట్లయితే మెంటర్షిప్ కు దాదాపు ఆల్మోస్ట్ ఆల్ మనకు 20,000 30,000 50,000 కూడా ఉండడం జరిగింది. కానీ అంత అమౌంట్ అనేది పెట్టడం ఉండదు, ఓకేనా. అంతకంటే చాలా తక్కువగా అందరికీ, ముఖ్యంగా నిరుపేద గ్రామీణ ప్రాంత విద్యార్థులకు అందరికీ యూటిల్ అయ్యే విధంగా ఫీజు అనేది కూడా తక్కువ పెట్టడం జరుగుతుంది. కాబట్టి ఇక్కడ మీరు ప్రతి ఒక్కరూ యూజ్ చేసుకోండి. ఎవరైతే ఫస్ట్ 50 మెంబర్స్ రిజిస్ట్రేషన్ చేసుకుంటారో వారికి మాత్రమే ఈ బ్యాచ్ లో అవకాశం ఇస్తాం. కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఒక్కరు అనేది యూటిలైజ్ చేసుకోండి ఈ ఆపర్చునిటీని. ఇక నెక్స్ట్ మనం డిస్కౌంట్ కు సంబంధించింది ఒక్కసారి చూసినట్లయితే ఈ డిస్కౌంట్ క్లాస్ అనేది ఫస్ట్ మీకు బేసిక్ అనేది చెప్పబోతున్నాం. ఈ బేసిక్ కూడా ఎలా ఉంటుందంటే మన బిట్ టు బిట్ ఎక్స్ప్లెనేషన్ మనకు 3.0 అనేది ఉండడం జరిగింది కదా. ఆ 3.0కు సంబంధించినది క్లాసులు అనేవి బిట్ టు బిట్ ఎక్స్ప్లెనేషన్ అని చేస్తున్నాం. కాబట్టి ఫస్ట్ బేసిక్ పాయింట్స్ అనేది చెప్పబోతున్నాం, ఓకేనా. ఆ బేసిక్ పాయింట్స్ మీరు నేర్చుకున్నట్లయితే ఇక తర్వాత మనకు లెవెల్ 2 ఉంటుంది, నెక్స్ట్ తర్వాత లెవెల్ 3 ఉంటుంది, లెవెల్ 4 ఉంటుంది, లెవెల్ 5 క్వశ్చన్స్ అనేవి ఇందులో మనం అనేది డిస్కస్ అనేది చేయబోతున్నాం. సెకండ్ యూనిట్ లో మనకు ప్రాఫిట్ అండ్ లాస్ అనేది మనకు కంప్లీట్ అయిపోయింది. దానికి లింక్ వేసే సబ్ టాపిక్ ఏమున్నదంటే డిస్కౌంట్ అనేది ఉన్నది. ఈ డిస్కౌంట్ గురించి కూడా ఆల్మోస్ట్ ఆల్ మనకు ఇంతకుముందు వీడియోలో అంటే ఇంట్రొడక్షన్ పార్ట్ అనేది కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ దానికి సంబంధించిన బిట్ టు బిట్ ఎక్స్ప్లెనేషన్ అనేది ఇప్పుడు మనం డిస్కస్ అనేది చేయబోతున్నాం, ఓకేనా. అంటే మనకు అంతా తెలవాల్సింది ఏంటంటే ఆల్మోస్ట్ ఆల్ ప్రాఫిట్ అండ్ లాస్ అనేది మొత్తం నేర్చుకున్నాం. కాబట్టి ఇక మనకు డిస్కౌంట్ అంటే ఒక మనకు వర్డ్ ఏం కనిపిస్తుంది అంటే చూడండి, మార్కప్ అంటాం లేదా మార్కప్ పర్సెంటేజ్ అంటాం. అధిక ధర, ప్రకటిత ధర, ప్రకటన వేల అంటాం, దాన్ని జాబితా ధర అంటాం, ఓకేనా. అధిక ధర అని కూడా అంటాం, లేబుల్ ప్రైస్ అంటాం, లిస్ట్ ప్రైస్ అంటాం, చీటీ ధర అని అంటాం. కాబట్టి ఇవన్నీ పేర్లు ఉంటాయి. ఇక నెక్స్ట్ డిస్కౌంట్ అన్నాం కదా. ఇక డిస్కౌంట్ అంటే మనకు తెలిసింది రాయితీ అంటాం, ఇక కామన్ అయితే డిస్కౌంట్ అంటాం, లేదా రుసుము అంటాం, లేదా ముదర అంటాం, లేదా రిబేట్ అంటాం. ఇవన్నీ పేర్లు అనేవి దీనికే డిస్కౌంట్ అనేది ఉండడం జరిగింది, ఓకేనా. మనకి డిస్కౌంట్ లో ఆల్మోస్ట్ ఆల్ మనకు 2016 నుంచి స్టార్ట్ చేస్తే 2022 నోటిఫికేషన్ తెలంగాణ ఎస్ఐలో ఖచ్చితంగా మార్కులు అనేది రావడం జరిగింది. కాబట్టి ఓకేనా, నువ్వు ప్రాఫిట్ అండ్ లాస్ నేర్చుకున్నట్లయితే దానికి లింక్ బేసే ఉండడం జరుగుతుంది. కాబట్టి ఈ క్వశ్చన్స్ అనేది ఎన్ని మార్క్స్ వస్తాయి అనేది మనం ఇంతకుముందు వీడియోలోనే మనం డిస్కషన్ చేయడం జరిగింది, అంటే ప్రాఫిట్ అండ్ లాస్ లో, ఓకేనా. కాబట్టి ఇప్పుడు మనం ఏం చేస్తామంటే డైరెక్ట్ క్వశ్చన్స్ అనేవి డిస్కస్ అనేది చేయబోతున్నాం. అందులో భాగంగానే ఫస్ట్ క్వశ్చన్ ఒకసారి చూసినట్లయితే మనకి ఏమి ఇచ్చిందంటే చూడండి, మనకి ఇక్కడ బిట్ టు బిట్ ఎక్స్ప్లెనేషన్ అనేది జరుగుతుంది. కాబట్టి మనం బుక్ ముందు పెట్టుకొని ఒకసారి వీడియో చూసినట్లయితే ఇక రాయని అవసరం లేదు, టైం అనేది సేవ్ అయిపోతుంది. కాబట్టి ఓకే, లేదు మా ఓన్ రైటింగ్ తోటి మేము రాసుకుంటే గుర్తుందా అంటే అది మీ ఇష్టం, ఓకేనా, మీ పైన డిపెండ్ అయి ఉంటుంది. కాబట్టి ఎలా అయినా మన సబ్జెక్ట్ అనేది నేర్చుకోవాలి, అంతకంటే ఏమైనా ఉందంటే ఏం లేదు కదా. ఓకే, అందులో భాగంగా ఫస్ట్ క్వశ్చన్ డిస్కస్ చేసినట్లయితే ఏమి ఇచ్చిందంటే successive discount of 20%, 50% and 30% is equivalent of single discount of అన్నాడు 20%, 50% and 30%. 3 వరుస రాయితీలకు సమానమైన ఒకే ఒక రాయితీ శాతం అన్నాడు. అంటే మనకి ఏమి ఇచ్చిందంటే చూడండి, జనరల్ గా మనం షాప్కి వెళ్ళాం అనుకోండి, లేదా ఏదైనా మనకు ఎక్కడికి వెళ్తామంటే షాపింగ్ మాల్ వెళ్దాం. షాపింగ్ మాల్ వెళ్ళిన తర్వాత మనకి ఎలా ఉంటుందంటే ఒకవేళ 10% డిస్కౌంట్ అనేది బోర్డు పెట్టింది అనుకోండి, ఇక మనం ఊకుంటామంటే ఊకోం కదా, ఇంకొక 10% ఇవ్వమంటాం. అప్పుడు ఏమంటాడు అతను ఓకే అంటాడు. అంటే మనకు 10% అంటే ఎంత ఇచ్చిందని మనం ఏమనుకుంటాం అంటే మన లాంగ్వేజ్ లో 20% డిస్కౌంట్ ఇచ్చిండు అన్నాడు. 20% డిస్కౌంట్ ఇవ్వలేదు, ఏమి ఇచ్చిందంటే 19% డిస్కౌంటే ఇచ్చిండు. అంటే ఇది 10 + 10 అంటే 20, 10 స్క్వేర్ అంటే 100. 20లోకి వెళ్ళి మనం ఏం తీసామంటే ఆ 1 తీసేసినాం అనుకోండి, ఎంత వస్తుందంటే మనకు 19% ఇచ్చిండు. కానీ మనం ఏమనుకుంటామంటే 20% డిస్కౌంట్ ఇచ్చిందని మనం అనుకుంటాం, కానీ అక్కడ ఇచ్చింది ఏంటిది 19%. ఒకవేళ డైరెక్ట్ అతను ఇవ్వాలనుకుంటే 20% ఇవ్వచ్చు, కానీ ఏం చేసిండు ఫస్ట్ 10%
10% ఇచ్చిండు, ఆ 10%లో 10%, మరి 10%లో 10% తీసేస్తే ఎంత 1 కదా, అంటే 10 + 9 అంటే 19 అనేది ఇవ్వడం జరిగింది. ఓకేనా, దానికి సంబంధించిన ప్రాబ్లమే. ఇలాంటివి కూడా మనం ఆల్రెడీ మన ఫస్ట్ ఎగ్జాంపుల్తో సహా మనకు ఏంటిది ఇంట్రొడక్షన్ పార్ట్లో డిస్కస్ అనేది చేసినాం. ఓకేనా, మళ్ళీ ఒకసారి రివిజన్ చేస్తున్నాం కాబట్టి మన బుక్లు ఎట్లయితే ఉందో యాజ్ టీస్గా మనకు కావాలి కాబట్టి మళ్ళీ ఒకసారి చేస్తున్నా. ఇలాంటి ప్రాబ్లం ఇచ్చినప్పుడు 4 మెథడ్స్ అనేది డిస్కస్ చేస్తాం, కానీ ఇక 4 మెథడ్స్ అంటే మనకు టైం అనేది వేస్ట్ అవుతుంది కాబట్టి ఓకేనా 3 మెథడ్స్ అనేది లేదా 2 మెథడ్స్ అనేది ఎక్స్ప్లెయిన్ అనేది చేయడం జరుగుతుంది. ఓకేనా, జనరల్గా చూసినప్పుడు మనం ఏం తీసుకుంటాం అంటే మెథడ్ 1 చూసినట్లయితే మనం 100 అయితే తీసుకోవాల్సింది. ఫస్ట్ 50% ఇచ్చిండు, నెక్స్ట్ తర్వాత 20 ఇచ్చిండు, నెక్స్ట్ 50 ఇచ్చిండు, నెక్స్ట్ 30 ఇచ్చిండు. కాబట్టి మనకేం తెలియదు కాబట్టి ఏం తీసుకోవాలి, 100 కదా. 100 తీసుకున్నట్లయితే ఇగో 100 అని రాసినాం. ఇగో 100లో ఫస్ట్ 20% డిస్కౌంట్ అంటే 100లో 20 పోతే ఎంత 80/100. నెక్స్ట్ తర్వాత 50 అన్నాడు కాబట్టి 100లో 50 తీసేస్తే ఎంత 50/100. 100లో 30% తీసేసినట్టయితే 70/100. ఇది జనరల్ గా రాస్తాం. ఓకేనా, ఇక్కడ వరకు క్లియర్ కదా. కాబట్టి ఇక్కడ ఏం జరుగుతుందంటే చూడండి 20 క్యాన్సల్, నెక్స్ట్ ఇక 20 క్యాన్సల్ అయిపోయింది. కింద 100 ఉంది కాబట్టి ఇంకేమన్నా రాస్తామంటే ఇక 0 గెట్స్ క్యాన్సిల్, 5 1s 5 2s అని రాస్తున్నాం, 2 1s 2 4s. మరి 7 × 4 అంటే ఎంత 28%. మరి ఈ 28% అంతా మనకు ఒక్కసారి చెక్ చేసినట్లయితే ఇక్కడ చెక్ చేసినట్లయితే 28% ఎక్కడన్నా ఉందా అంటే ఏం లేదు. అంటే 100 రూపీస్ది ఇప్పుడు నీకు 28%కే వస్తుంది. అంటే డిస్కౌంట్ ఎంత ఇచ్చిందంటూ 72% డిస్కౌంట్ ఇచ్చిండు. 100లో 72% డిస్కౌంట్ ఇస్తే ఇప్పుడు దాని యొక్క వాల్యూ ఎంత 28 రూపీస్ అన్నట్టు. అంటే మనకి ఇచ్చినది ఎంత 72% కాబట్టి మరి 72 అంటే ఏంటిది, ఆప్షన్ 3 ఇస్ ద కరెక్ట్ వన్. ఒకవేళ ఇది 28 కాకుండా నేను ఇది ఏం చేస్తున్నా అంటే ఓకే 80 కాకుండా డైరెక్ట్ ఫస్ట్ ఆప్షన్లో 28 పెట్టిన అనుకోండి, కొంతమంది మనోళ్ళు ఏం చేస్తారంటే ఇక్కడ చూడండి 28 వచ్చింది కాబట్టి ఫస్ట్ ఆప్షన్లో 28 ఉంది కాబట్టి 28 ఆన్సర్ పెడతారు. అలా పెట్టకండి. ఎప్పుడైనా మనకు రాని క్వశ్చన్స్ ఎలా వదిలిపెట్టండి, వచ్చిన క్వశ్చన్ పర్ఫెక్ట్గా ఉండాలి, ఫాస్ట్నెస్గా చేయాలి, పర్ఫెక్ట్ చేయాలి. కాబట్టి ఖచ్చితంగా మనకు వచ్చిన క్వశ్చన్ అనేది మిస్ చేయకూడదు. క్లియర్ కదా, ఇక్కడ వరకు అయిపోయింది కదా. ఓకేనా, 100 తీసుకున్నాం, 20% అంటే 100లో 20 తీసుకున్నాం అనుకోండి 80 అవుతుంది. 70% అన్నాం అనుకోండి 100లోకి వెళ్ళి 70 తీసేస్తే 30. ఒకవేళ 40% అనుకోండి 100 - 40 60 అనేది రావడం జరుగుతుంది. క్లియర్ కదా. ఇది వచ్చిన తర్వాత నెక్స్ట్ సెకండ్ మెథడ్ ఏంటిదంటే మనం ఏ విధంగా చేస్తామంటే చూడండి మెథడ్ 2 అని రాస్తున్నాం. మరి మెథడ్ 2 అని రాసినట్లయితే మనం ఖచ్చితంగా నేర్చుకోవాల్సింది ఏంటిది, మనకు పర్సెంటేజ్ ప్రకారం అంటే రేషియో ద్వారా పర్సెంటేజ్ రెండు కమెంట్ చేసినట్లయితే ఈజీగా వస్తుంది కాబట్టి ఖచ్చితంగా నేర్చుకోవాల్సిందే. ఈ 20 30 40 అన్నప్పుడు 100 తీసుకుంటే హ్యాపీ. మరి మనకు ఒకవేళ ఏమి ఇస్తారంటే 14 2/7, 16 2/3, 6 2/3, మనకు 17 ఎంత జనరల్గా అయితే 1/70 అంటే 1/17 అని రాసినాం అనుకోండి మనకు జనరల్గా ఏమొస్తుంది 5/17, 5/15/17. నెక్స్ట్ తర్వాత ఇలాంటి క్వశ్చన్స్ అన్ని ఇచ్చినప్పుడు మనకు 100 అనేది వర్కౌట్ అవుతుందా, వర్కౌట్ కాదు కాబట్టి ఖచ్చితంగా రేషియో మోడల్ నేర్చుకోవాలి. ఇక్కడ మనకు తెలవాల్సిందంటే 20% అన్నాం కదా, ఇక 20% రాసినాం. 20% డిస్కౌంట్ అంటే ఎంత 1/5. నెక్స్ట్ 50% అన్నాం అనుకోండి 1/2. నెక్స్ట్ తర్వాత ఇంకోటి 30% అన్నాం కదా, 30% అంటే ఎంత 3/10. ఇవన్నీ ఏంటిది డిక్రీజింగ్, డిస్కౌంట్ అంటే తగ్గించడం కదా, డిక్రీజింగ్ ఆర్డర్ కాబట్టి ఎలా రాస్తామంటే 1/5 కాబట్టి 5లోకి వెళ్ళి 1 తీసిస్తే 4, నెక్స్ట్ 2 - 1 అంటే 1, నెక్స్ట్ 10 - 3 మీన్స్ 7. ఓకేనా, యాజ్ ఇట్ ఈస్ రాసినట్లయితే అయిపోతుంది. ఇక్కడ ఏం చేయకండి చూడండి, ఇక్కడ 4 ఉంది, ఇక్కడ 2 క్యాన్సిల్ వేస్తా అంటే చేయొద్దు. ఓకేనా, ఎందుకంటే డైరెక్ట్ క్యాన్సిల్ అవుతుంది కాబట్టి 5 2s 10, 10 × 10 ఎంత 100. నెక్స్ట్ 7 4s ఎంత 28. ఓకేనా, 100 కాస్త 78, 100 కాస్త 28 ఏంటంటే ఎంత పర్సెంట్ డిస్కౌంట్ 72% డిస్కౌంట్. 72% డిస్కౌంట్. క్లియర్ కదా, సింపులా కదా, వెరీ ఈజీ. ఇక్కడ అయిపోయింది కదా. మెథడ్ 3 అనేది సాల్వ్ చేస్తున్నాం. ఈ మెథడ్ 3 అనేది ఇంకా ఈజీ. ఇలా 10లు 20లు ఇచ్చినప్పుడు నోటికి చేస్తే అయిపోతుంది కదా. 10లు 20లు ఇచ్చినప్పుడు ఓకేనా 20 30 50 అనే కంటే డైరెక్ట్ ఎలా అని అనుకోవచ్చు కదా. ఫస్టే 50 తీసుకున్నాం అనుకోండి, 20 తీసుకో 30 తీసుకో, ఎలా ఇచ్చినా ఓకే. ఇప్పుడు నేను ఏమనుకుంటున్నా అంటే మనకు జనరల్గా ఏం తెలియనప్పుడు ఏమనుకోవాలి 100 అనుకోవాలి. కాబట్టి 100లో 50%, 100లో 50% అంటే 50.
మరి 50లో 20% అంటే 50లో 10% అంటే ఎంత 5 10% అంటే ఎంత ఇంకొకటి 10 + 10 సరే 5 + 5 అంటే 10 40 కదా మరి 40లో 30% మరి 40లో 10% అంటే 4 తర్వాత 3 and 30 అంటే ఎంత 2 సార్ అంటే 40లోకి వెళ్ళి 12 తీసేస్తే ఎంత మనకు 28 ఆన్సర్ అయిపోయింది కదా సింపుల్ కదా మళ్ళీ ఒకసారి నోటికి చెప్తున్నా చూడండి 100 రూపీస్ తీసుకున్నాం 100లో ఇప్పుడు డైరెక్ట్గా 50% అన్నాడు అనుకోండి 50% డిస్కౌంట్ మరి 50% అంటే ఎంత ఉంటుంది 50 నెక్స్ట్ 50లో 20% అన్నాం అనుకోండి 100లో 50 కాబట్టి -50 నెక్స్ట్ 50లో 20% అంటే ఎంత -10 కాబట్టి ఎంత వచ్చింది 40 వచ్చింది మళ్ళీ 40లో ఎంత పర్సెంట్ అన్నాడు 30% అంటే ఎంత -12 40లోకి వెళ్ళి 12 తీసేస్తే ఎంత 28 100 కాస్త 28కి వచ్చింది అంటే ఎంత పర్సెంటేజ్ 72% ఈ విధంగా చేసినట్లయితే అయిపోతుంది క్లియరా కదా సింపుల్గా చేయాలి అంతకంటే ఎక్కువ కూడా ఎఫర్ట్ అనేది పెట్టద్దు నువ్వు నేర్చుకోవాల్సింది ఏంటంటే 10లు 20లు ఇచ్చినప్పుడు ఈ విధంగా చేయాలి లేదా నోటికి చేయాలి థర్డ్ మెథడ్ అనేది చేయాలి లేదు అంటే నువ్వు ఖచ్చితంగా రేషియో మోడల్ ఎందుకు నేర్చుకోమని చెప్తున్నాం ఇప్పటిదాకా మనం చెప్పింది అదే కదా 10లు 20లు అసలే ఇవ్వడు ఓకేనా 16 2/3లు 14 2/7లు 8 1/3లు 12 1/2లు నెక్స్ట్ ఇలాంటి ఇచ్చినప్పుడు ఏం చేయాలి ఖచ్చితంగా నేర్చుకోవాల్సిందే కదా కాబట్టి ఖచ్చితంగా నేర్చుకోవాలన్న ఉద్దేశంతో అన్ని చెప్పడం జరిగింది నువ్వు మ్యాథ్స్ స్టూడెంట్ అయినా నాన్ మ్యాథ్స్ స్టూడెంట్ అయినా ఖచ్చితంగా రేషియో పర్సెంటేజ్ ఓకేనా రెండు లింక్ బేస్ చేసినట్లయితే అరిథమెటిక్ లో మనకు ఆల్మోస్ట్ ఆల్ 70% అనేది ప్రాబ్లం అనేది ఏంటి క్లియర్ చేయగలుగుతాం క్లియర్ కదా ఓకే నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే the equivalent discount of 4 successive discount 12 1/2 9 1/11 11 1/9 and 10% is అన్నాడు ఓకేనా ఇప్పుడు ఇచ్చింది ఎంత 12 1/2 9 1/11 11 1/9 11 1/9 11 1/9 నెక్స్ట్ తర్వాత 10% 4 వరుస రాయితీలకు సమానమైన ఒకే ఒక రాయితీ శాతం క్లియర్ కదా మరి ఇంతకుముందు మనం 10లో ఎంత 20 30 50 అనుకున్నాం కాబట్టి 100 × 80/100 100 × 50/100 100 × 70/100 అని రాస్తున్నాం మరి ఇక్కడ ఛాన్సెస్ ఉందా లేదు కాబట్టి ఇక డైరెక్ట్ రేషియో మోడల్ అనేది సాల్వ్ చేయాలి క్లియర్ కదా ఓకేనా ఎలా రాస్తామంటే చూడండి మనకు తెలియాల్సింది ప్రతి ఒక్కటి తెలిసింది మనకు 12 1/2 అంటే 12 1/2 12 1/2% అంటే ఎంత 1/8 నెక్స్ట్ తర్వాత 9 1/11 9 1/11 అంటే ఎంత 1/11 నెక్స్ట్ తర్వాత 11 1/9 అన్నాడు 11 1/9 అన్నాడు కాబట్టి ఎంత 1/9 నెక్స్ట్ 10% అన్నాడు 10% అంటే ఎంత 1/10 ఇవన్నీ ఏంటి అంటే మనకు డిస్కౌంట్ అన్నాడు కాబట్టి డిక్రీజ్ చేయాలి కాబట్టి ఓకేనా 8 8 - 1 7 11 - 1 10 నెక్స్ట్ 9 - 1 8 నెక్స్ట్ 10 - 1 9 క్లియర్ కదా ఇక్కడికి అయిపోయిన తర్వాత ఏంటి ఇక్కడ క్యాన్సిల్ చేసుకోండి ఓకేనా ఇగో 8 ఆపోజిట్ క్యాన్సిల్ చేయాలి స్ట్రైట్ కాదు నెక్స్ట్ తర్వాత ఇక్కడ 10 క్యాన్సిల్ 9 గెట్స్ క్యాన్సిల్ మిగిలింది ఏంటిది 11 నెక్స్ట్ ఇక్కడ ఎంత 7 11 కాస్త 7 11 కాస్త 7 డిక్రీజింగ్ లేకుంటే మనకు ఇంక్రీజింగ్ ఓకేనా డిక్రీజ్డ్ బై 4 కాబట్టి -4/11 ఓకేనా ఇక్కడ నీకు 4/11 అంటే వాల్యూ తెలియదు అంటే 1/11 యొక్క వాల్యూ తెలుసు కదా నీకు ఓకేనా 1/11 యొక్క వాల్యూ తెలుసు 1/11 అంటే ఏమని రాస్తాం 9 1/11 అని రాస్తాం ఇప్పుడు ఇక్కడ 1/11 కాస్త ఏమైంది 4/11 అయింది 4/11 అంటే ఇక 1 కాస్త ఇంటూ 4 అయింది కాబట్టి 9 4s 36 తర్వాత 4 × 1 అంటే 4/11 అనేది ఉండడం జరుగుతుంది కాబట్టి 4/11 అంటే ఏం రాయాలి మనం 36 4/11% ఓకేనా డిస్కౌంట్ అన్నాడు కాబట్టి ఇక్కడ చెక్ చేసినట్లయితే ఆప్షన్ 1 ఇస్ ద కరెక్ట్ వన్ క్లియర్ కదా సింపులా కదా వెరీ ఈజీగా చేయడానికి ట్రై చేయండి రేషియో మోడల్ నేర్చుకోండి ఫస్ట్ థింగ్ ఓకేనా తర్వాత పర్సెంటేజ్ ఇచ్చినప్పుడు ఫ్రాక్షన్లోకి కన్వర్ట్ చేయడం ఫ్రాక్షన్ టు కన్వర్టెడ్ ఓకేనా పర్సెంటేజ్ ఇవి ఖచ్చితంగా ప్రతి ఒక్కరు నేర్చుకోవాల్సింది దీనికి మ్యాథ్స్ నాన్ మ్యాథ్స్ అనేది ఏముండదు నువ్వు ఎంత ఎక్కువ ప్రాక్టీస్ చేస్తే మ్యాథ్స్ వాళ్ళను నాన్ మ్యాథ్స్ వాళ్ళు ఈజీగా బీట్ చేయవచ్చు ఓకేనా కొంతమందికి ఎట్లుంటుంది అంటే చూడండి నాకు మ్యాథ్స్ వచ్చని కొంచెం ప్రౌడిష్గా ఫీల్ అవుతారు కాబట్టి ఆ వాళ్ళను బీట్ చేయాలన్నా లేకుంటే మ్యాథ్స్ వచ్చని వాళ్ళు ఏం చేస్తారంటే కొంచెం ప్రాక్టీస్ అనేది తక్కువ చేస్తారు కాబట్టి ఈ మధ్య కాలంలో చాలా మంది నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్కి ఎక్కువ
జాబులు వస్తున్నాయి. ఎందుకంటే నాకు మ్యాథ్స్ రాదు అని ఫాస్ట్గా ప్రాక్టీస్ చేస్తూ ఉన్నాడు. ఎవరు ఎంత ప్రాక్టీస్ చేస్తే అంత పర్ఫెక్షన్ వస్తుంది. ఆ క్యాల్కులేషన్ పార్ట్స్ కానీ తర్వాత సింప్లిఫికేషన్ కానీ తర్వాత ప్రాబ్లం అనేది ఫాస్ట్గా చేస్తారు. కాబట్టి నేను నాకు మ్యాథ్స్ రాదంటే ఎప్పటికి కూడా రాదు. నీకు వచ్చింది ఏంటిది, జాబ్ రావాలనే కదా. నువ్వు జాబ్కు రావాలంటే మరి అందులో మ్యాథ్స్ అంటే డైరెక్ట్ నాట్ ఓన్లీ ప్యూర్ మ్యాథ్స్ ఏం కాదు కదా. ఓకేనా, వన్ ఆఫ్ ది పార్ట్ అన్న మ్యాథ్స్లో వన్ ఆఫ్ ది పార్టే అరిథమెటిక్. కాబట్టి ప్రతి ఒక్కరు ఎంత ప్రాక్టీస్ ఎవరైతే చేస్తారో వాళ్ళకి ఈజీగా అయిపోతుంది. అవునా కదా, క్యాలిక్యులేషన్ వస్తాయి, షార్ట్ కట్లు వస్తాయి, లేదా లాజిక్లు వస్తాయి, ఆప్షన్ ద్వారా చేస్తారు, లేదా ఫార్వర్డ్ చేస్తారు, లేదా బ్యాక్వర్డ్ చేస్తారు, ఎలానన్నా చేస్తారు. కాబట్టి మనకు ఫస్ట్ టైం చేయంగానే ప్రాబ్లం ఏం రావు. అవునా కదా, ఎందుకంటే మన నాన్ మ్యాథ్స్ స్టూడెంట్ కాబట్టి ప్రాక్టీస్ చేయంగా వస్తుంది. నువ్వు ప్రాక్టీస్ చేసేటప్పుడు ప్రాబ్లం వస్తే చూసినా అప్పుడు ఎలా ఉంటుందంటే యాంగ్జైటీగా ఫీల్ అవుతాం. మీరే ఒకసారి చూడండి, మనకు జనరల్గా ఏంటిది నాన్ మ్యాథ్స్ కావచ్చు లేకుంటే మ్యాథ్స్ కావచ్చు, కొత్త ప్రాబ్లం చేసినప్పుడు ఫస్ట్ రాదు. ఓకేనా, అలాంటిది ఒక 2 సార్లు చేసినాం అనుకోండి వస్తుంది. ఆ మోడల్ ఇంకోటి చేసినాం అనుకోండి వచ్చిందనుకోండి, యాంగ్జైటీ అనేది చాలా అద్భుతంగా ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా నువ్వు ప్రాక్టీస్ చేసినట్లయితే 100% రావడానికి అవకాశాలు ఉంటాయి. 1 టైం రాదు, 2 టైం రాదు, 10 టైమ్స్ పోయేదేముంది. ఖచ్చితంగా రావాలి అంటే 100% వస్తుంది. కాబట్టి ఖచ్చితంగా నేర్చుకోవడానికి ట్రై చేయండి. ఇక్కడ వేరే ఆప్షన్ లేదు, షార్ట్ కట్ వే అనేది ఉండదు జాబ్ రావాలంటే. ఓకేనా, అరిథమెటిక్ నేర్చుకోవాలి, రీజనింగ్ నేర్చుకోవాలి, జనరల్ స్టడీస్ అన్ని నేర్చుకుంటేనే జాబ్ వస్తుంది. క్లియర్ కదా. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే 3 successive discounts on the market price an article turns out of the be equal to a single discount of 19% if the rates of the first and second discount are 10% and 4% respectively. What is the rate of third discount? ఒక వస్తువు యొక్క ప్రకటిత ధరలో 3 వరుస డిస్కౌంట్లు ఒకే ఒక డిస్కౌంట్ 19% కు సమానంగా ఉంటుంది. ఒకవేళ మొదటి మరియు రెండవ డిస్కౌంట్లు 10%, 4% ఉన్నట్లయితే మూడవ డిస్కౌంట్ ఎంత అన్నాడు. క్వశ్చన్ బాగా అర్థం చేసుకోండి. ఇప్పటి వరకు మనం ఏం చేసినామంటే ఫస్ట్ 3 డిస్కౌంట్ చేసినాం, నెక్స్ట్ 4 డిస్కౌంట్ అనేది చేయడం జరిగింది. ఇప్పుడు ఏమంటుండంటే మనకు 3 డిస్కౌంట్లో 2 డిస్కౌంట్ అనేది ఇవ్వడం జరిగింది, థర్డ్ డిస్కౌంట్ అనేది ఫైండ్ అవుట్ చేయమన్నాడు. ఓవరాల్ డిస్కౌంట్ ఇచ్చిండు, నెక్స్ట్ ఫస్ట్ డిస్కౌంట్ సెకండ్ డిస్కౌంట్ ఇచ్చిండు, మరి థర్డ్ డిస్కౌంట్ అనేది ఫైండ్ అవుట్ చేయలేమా? ఈజీగా చేయొచ్చు. ఎలా సాల్వ్ చేస్తాం ఒక్కసారి చెక్ చేసినట్లయితే ఇక్కడ దేనికి ఈక్వల్ అన్నాడు, 19% అన్నాడు. మరి 19% డిస్కౌంట్కి ఈక్వల్ అంటే 100లో 19% అంటే తీసేసినాం అనుకోండి 81కే కదా ఈక్వల్. కాబట్టి ఫస్ట్ మెథడ్ ఒకసారి చెక్ చేసినట్లయితే ఇక మెథడ్ 1 అని రాస్తున్నా. మెథడ్ 1లో ఏమని ఇచ్చిందంటే ఫస్ట్ మనకి ఫస్ట్ ఎంత ఇచ్చిండు, 100 తీసుకున్నాం అనుకోండి, 100 ఇది 100 అనుకున్నట్లయితే ఓకేనా, 100 ఈజ్ ఈక్వల్ టు ఏం జరిగిందంటే చూడండి మనకు ఇచ్చింది ఎంత 10% కాబట్టి ఇగో 90/100 లేదు అంటే ఇక డైరెక్ట్ రాస్తున్నాం 90%. ఓకేనా, 10% పోతే నెక్స్ట్ 4% అంటే 96/100. 96/100 మనకు థర్డ్ తెలియదు కాబట్టి x%. థర్డ్ ఎంత, x% అంటే ఎంత, x/100 ఈక్వల్ టు దేనికి ఈక్వల్ 19%. 100 - 19 అంటే దేనికి ఈక్వల్ అంటే 81/100. 81/100 క్లియర్ కదా. కాబట్టి ఏమైనా క్యాన్సిల్ చేస్తే క్యాన్సిల్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఇక 20 క్యాన్సిల్ అయిపోయింది, నెక్స్ట్ ఇక 0 క్యాన్సిల్ అయిపోయింది. నెక్స్ట్ క్యాన్సిల్ చేసినట్లయితే ఇక 9 తోటి క్యాన్సిల్ అవుతుంది కదా, 9 1s 9 9s 81 అనేది రావడం జరిగింది. నెక్స్ట్ ఇంకేమైనా క్యాన్సిల్ అవుతుందంటే ఓకేనా 4 తోటి క్యాన్సిల్ అవుతుంది. ఓకేనా 4 2s నెక్స్ట్ 4 తోటి క్యాన్సిల్ కాదు కదా, 4 2s 8 4 4s నెక్స్ట్ తర్వాత ఇక్కడ ఎంత అయిపోయింది 25 అనేది రావడం అయిపోయింది. ఓకేనా ఇది 24 ఉంది. ఇంకేమైనా క్యాన్సిల్ అయితే అంటే క్యాన్సిల్ అయితే చూడండి ఇక 3 3s నెక్స్ట్ తర్వాత 3 8s నెక్స్ట్ 2 4s నెక్స్ట్ 2 2s అయిపోయింది. నెక్స్ట్ ఇక్కడ ఏముందంటే చూడండి 25 × 2 50 50 × 3 అంటే 53s. ఇక్కడ 4 ఉంది కాబట్టి x ఈజ్ ఈక్వల్ టు అటు సైడ్ తీసుకెళ్తున్నా 25 2s 50 50 × 3 అంటే ఎంత 150 అంతే కదా. 150/4 అనేది రావడం జరిగింది. మరి 150/4 వచ్చిందంటే ఏ విధంగా సాల్వ్ చేస్తున్నాం అంతే కదా. 25 వచ్చింది కదా. ఓకే 25 2s 50 25 2s ఓకేనా 4 ఎంత 2 4s నెక్స్ట్ తర్వాత ఇది 2 5s కదా, 2 5s వచ్చింది. ఓకేనా 2 5s ఓకేనా 25 5s 125 125 × 3 125 × 3 అంటే 375
375/4 వచ్చింది. 4 తోటి క్యాన్సల్ చేస్తున్నా చూడండి. 4 9s 36. ఇది 15 అంటే ఎంత? 4 3s 12. 30 కాబట్టి పాయింట్ పెట్టినాం. 4 7s 5s అంటే ఎంత వచ్చింది? 93.75 అంటే 100 కంటే లీస్ట్ ఉంది. 100 కంటే లీస్ట్ ఉంది కాబట్టి ఏం చేయాలి? మైనస్ చేసినట్లయితే అయిపోతుంది కదా. 100 కంటే ఎంత తక్కువ ఉందంటే చూడండి, ఇది 94 అనుకోండి. 94 అంటే 6 ఎంత? 75 తీసేస్తే 25 కాబట్టి అంటే 6.25 అంటే ఆప్షన్ ఏమిచ్చింది ఒక్కసారి చెక్ చేస్తే ఆప్షన్ 3 ఇస్ ద కరెక్ట్ వన్. ఆప్షన్ 3 ఇస్ ద కరెక్ట్ వన్. క్లియర్ కదా? ఇలా చేస్తే మనకు కొంచెం ఏమనిపించింది అంటే కొంచెం లెంతీ అనిపించినట్టుంది. లేదు ఇక్కడ క్యాల్కులేషన్ దగ్గర కొంచెం అనేది మనకు డిస్టర్బ్ అనేది జరిగింది. ఓకేనా? ఇక్కడ ఒకసారి క్యాల్కులేషన్ అనేది మీ ఇష్టం. ఇక 100 20 క్యాన్సిల్ చేసుకున్నాం. నెక్స్ట్ ఇక్కడ 0, నెక్స్ట్ ఇక్కడ 0 అనేది క్యాన్సిల్ చేసుకున్నాం. నెక్స్ట్ ఇంకేముందంటే చూడండి, 9 1s 9 9s, నెక్స్ట్ 3 3s 3 8s, 2 4s 2. ఇక్కడ ఏమైందంటే 4 తోటి క్యాన్సిల్ చేసినాం కాబట్టి ఇక్కడ 25, తర్వాత ఇక్కడ 10 ఉంది కాబట్టి ఎంత? 2 5s. 25 into 5 అంటే 125. ఇక 5 into 25 125. రైట్ సైడ్ వెళ్తే ఇక్కడ ఆల్రెడీ 3 ఉంది కాబట్టి 25 5s 125 into 3 అంటే ఒకసారి బాగా చూడండి, ఇది 100 into 3 అంటే ఎంత? 300. మరి 25 3s 75. మరి 375 కదా. ఇక 375 అని రాసినాం. ఇక పైన ఏముంది? 4 ఉంది కాబట్టి కిందికి వస్తుంది కాబట్టి /4 వచ్చింది. మరి 370/4 అంటే ఎంత రాసినాం మనం? 93.75 అంటే మనం ఎంత వచ్చింది? 6.25 కాబట్టి మెథడ్ 1 అనేది కంప్లీట్ అయిపోయింది. క్లియర్? మెథడ్ 1 అనేది కంప్లీట్ అయిపోయింది. క్లియర్ కదా? ఇలా కాకుండా ఇంకా ఏమైనా చేయలేమంటే ఇంకొక మెథడ్ కూడా సాల్వ్ చేయొచ్చు. ఒక్కసారి చెక్ చేసినట్లయితే మెథడ్ 2 చూసినట్లయితే మనం ఏమనుకున్నాం? ఖచ్చితంగా రేషియో మోడల్లో చేస్తే ఈజీగా అనుకున్నాం కదా. ఆ విధంగానే ట్రై చేస్తున్నాం. చూడండి, ఇప్పుడు 10% అన్నాడు. మరి 10% అంటే చూడండి, 10% అంటే 1/10 కాబట్టి దీన్ని ఎలా రాస్తాం? 10:9 అని రాస్తున్నాం. నెక్స్ట్ 4% అంటే ఎలా రాస్తాం? 1/25. మరి 1/25 అంటే ఎంత? 25:24. ఓకేనా? నెక్స్ట్ ఇక్కడ మనకు తెలియదు కాబట్టి ఇది x:y అనుకోండి. x:y అయిపోయింది. ఇప్పుడు ఏమొచ్చింది మనకు? 19% అన్నాడు. 19% అంటే ఎలా రాస్తాం దీన్ని? ఇది 100:100:81 అని రాస్తాం. 100:81 అని రాస్తాం. అంతే కదా? ఎలా రాస్తామని చూడండి, దీన్ని 90% అన్నాం కాబట్టి 90 అంటే 100 మైనస్ 19 తీసేస్తే ఎంత? 81 కదా. కాబట్టి x:y రావాలి కాబట్టి ఇగో x రావాలంటే ఇలా చేయండి, y రావాలంటే ఇలా ఇంటూ చేసినట్లయితే అయిపోతుంది. ఓకేనా? x:y అన్నాడు కాబట్టి ఇగో ఇలా రాసుకోండి. ఇంటూ ఇది కూడా ఇలా రాసుకున్నట్లయితే మనకి ఏ విధంగా వస్తుంది? బాగా అబ్జర్వ్ చేసినట్లయితే ఇది ఒకసారి రాసుకోండి, ఇది ఒకసారి రాసుకోండి. మీకు అర్థం కావడానికి స్టెప్ బై స్టెప్ అనేది రాయడం జరుగుతుంది. ఎలా రాస్తున్నా అంటే చూడండి, ఇగో 10 into ఓకేనా 10 into నెక్స్ట్ 25 into నెక్స్ట్ x డివైడెడ్ బై నెక్స్ట్ తర్వాత 9 into నెక్స్ట్ 24 into నెక్స్ట్ y into ఓకేనా ఇది 100/81 అని రాస్తున్నాం. క్లియర్ కదా? ఏమైనా క్యాన్సిల్ చేస్తే క్యాన్సిల్ చేసుకోండి. ఓకేనా? ఇక 9 క్యాన్సిల్ అయిపోయింది కదా. 9 9s 81 అనేది అయిపోయింది. నెక్స్ట్ తర్వాత ఇక 0 క్యాన్సిల్ అయిపోయింది. నెక్స్ట్ తర్వాత 2 5s సరే లేకుంటే 5 2s నెక్స్ట్ 5 5s రాస్తున్నాం. నెక్స్ట్ తర్వాత ఓకే క్లియర్ కదా? మళ్ళీ ఒకసారి చూడండి క్యాల్కులేషన్, మళ్ళీ ఒకసారి రాస్తున్నాం. ఓకే 10 into 25 into x తర్వాత 9 into 24 into y is equal to 100/81 అని రాసినాం. ఓకేనా? 9 తోటి క్యాన్సిల్ చేసినాం. 9 9s క్యాన్సిల్ అయిపోయింది. నెక్స్ట్ తర్వాత 3 3s నెక్స్ట్ తర్వాత 3 8s నెక్స్ట్ ఇక 25 1s 25 4s అయిపోయింది. నెక్స్ట్ తర్వాత ఇంకేముంది? 2 2s నెక్స్ట్ తర్వాత 2 5s క్యాన్సిల్ అయిపోయింది. అంటే ఇక్కడ మనకి ఏమొచ్చిందంటే చూడండి, ఒక్కసారి చెక్ చేస్తే పైన 5x వచ్చింది, 5x కింద ఎంత ఉందంటే 8y వచ్చింది. 8y ఈజ్ ఈక్వల్ టు పైన కింద ఏముందంటే చూడండి
2/3 అనేది రావడం జరిగింది. క్రాస్ మల్టిప్లికేషన్ చేసినట్లయితే ఎక్స్ బై వై అని రాస్తున్నాం, లేదా x is to y. అప్పుడు ఏమవుతుందంటే 8 2s are 16, నెక్స్ట్ తర్వాత 15s అని రాస్తున్నాం. 16 కాస్త 15 అయిందంటే డిక్రీజ్డ్ బై 1/16. 1/16 అంటే మనకు తెలిసిందే, 1/15 అంటే ఎంత రాస్తాం, 6 2/3 రాస్తాం. 1/16 అంటే ఏం రాస్తాం, 6.25 అనేది రాస్తాం. 6.25 అనేది రాసినట్లయితే అయిపోతుంది. క్లియర్, ఇది అయిపోయింది కదా. ఇది కూడా మనకి ఏమనిపించిందంటే కొంచెం లెంతీ అనిపించింది, అవునా కదా, కొంచెం లెంతీ అనిపించింది కాబట్టి ఓకే. ఇంకొక ఆల్టర్నేటివ్ మెథడ్ లేదంటే ఇంకొక ఆల్టర్నేటివ్ మెథడ్ ఉంది, కాకపోతే దాన్ని ఏ విధంగా సాల్వ్ చేస్తామంటే ఒక్కసారి చెక్ చేస్తున్నాం. ఒక్కసారి చూడండి, ఇదైతే క్లియర్ కదా. 10% అన్నాం కాబట్టి 1/10 10:9, 4% అంటే 1/25 25:24. ఇది డైరెక్ట్ చేస్తే ఆన్సర్ అవుతుంది, ఇదంతా చేయని అవసరం లేదు. 25 2s 100 ఎంత 250 కదా. నెక్స్ట్ 24 × 9 అంటే అలా రాసినట్లయితే సింపుల్గా అయిపోతుందా లేదా, ఈజీగా అయిపోతుంది. మీకు అర్థం కావడం కోసం ఇలా రాసిన, ఓకేనా. ఇలా కాకుండా ఇక డైరెక్ట్ కూడా రాయలేదా అంటే క్యాలిక్యులేషన్ పార్ట్స్ ఈజీగా చేయొచ్చు. ఒకసారి చూడండి ఏ విధంగా రాస్తున్నా అంటే, ఇక ఎంత 25 × 10 అంటే 250 కదా. ఇక 250x బై నెక్స్ట్ 9 × 24 అంటే 216 కదా. 216 బై y ఈజ్ ఈక్వల్ టు 100/9 అని ఎంత 81 అని రాస్తున్నాం. 100/81 రాసినట్లయితే ఇక 0 0 క్యాన్సిల్ అయిపోయింది కదా. నెక్స్ట్ తర్వాత 5 5s, నెక్స్ట్ తర్వాత 5 2s అయిపోయింది. నెక్స్ట్ తర్వాత 9 తోటి కూడా క్యాన్సిల్ అయిపోయింది కదా. ఇక 9 తోటి క్యాన్సిల్ అయ్యొచ్చు చూడండి. 9 9s 81. నెక్స్ట్ తర్వాత ఇక 9 2s 18, 9 4s వచ్చింది. ఇక నెక్స్ట్ 3 3s, నెక్స్ట్ తర్వాత 3 8s, 8 × 2 16, తర్వాత 15 అంటే ఇక 16/15. 16 కాస్త 15 అయింది అంటే ఎంత, 1 డిక్రీజ్. 1 డిక్రీజ్ అంటే 1/16 కదా. 1/16 అంటే డైరెక్ట్ ఏం చేయాలి, 6 1/4 లేదా 6.25. 1/4 అంటే 0.25 కదా. కాబట్టి ఈ క్యాలిక్యులేషన్ అనేది ఈ విధంగా కూడా సాల్వ్ చేయొచ్చు. లేదు నాకు ఇంకొక మెథడ్ ఏమైనా ఉందంటే ఒక్కసారి చెక్ చేస్తే ఇంకొక మెథడ్ కూడా మనం ప్రాబ్లం అనేది సాల్వ్ చేయొచ్చు. ఏ విధంగా సాల్వ్ చేస్తామంటే మీ ఇష్టం, మీకు ఎలా ఈజీ అనిపిస్తే అలా చేయండి. ఇలానే చేయని అవసరం లేదు కదా, ఎందుకంటే మీకు ఈ మెథడ్ ఈజీ అనిపించింది అనుకోండి, ఇక ఇది ఈజీ అనిపిస్తుంది. ఇప్పుడు లేదు నాకు కొంచెం ఖచ్చితంగా రేషియోలో నేర్చుకోవాలంటే ఈ మెథడ్ అనేది ఈజీగా అనిపిస్తుంది. లేదు ఇంకొక మెథడ్ చేయాలంటే కూడా ఒక్కసారి చూడండి, నాకు మెథడ్ 3 అని రాస్తున్నాం. మెథడ్ 3, ఈ మెథడ్ 3 ఒక్కసారి చెక్ చేసినట్లయితే ఫస్ట్ 100 తీసుకుంటున్నాం. 100లో ఎంత పర్సెంటేజ్ అన్నాడు, 100లో ఎంత పర్సెంట్, ఫస్ట్ ఇది 10% అన్నాడు. మరి 100లో 10% అంటే ఎంత, ఎంత 10 కాబట్టి 90. ఇక -10 తీసేస్తే మరి 90లో మళ్ళీ ఎంత పర్సెంటేజ్ అన్నాడు, 4%. 4% అంటే 1% అంటే ఎంత, 90లో 2 డిజిట్స్ తర్వాత పాయింట్ పెట్టాలి కాబట్టి 0.9. మరి 9 4s 36 కదా, అంటే -3.6. మరి 3.6 అంటే 90లోకి వెళ్ళి 4 తీసేస్తే 90 - 4 అంటే ఎంత, 86. మై పాయింట్ ఇది 4 అంటే 86.4. అంటే జనరల్గా రావాల్సింది 86.4. కానీ మనకేమి ఇచ్చిండు అబ్జర్వ్ చేసారా లేదా, ఎంత 19% అన్నాడు. మరి 19% అంటే 100 - 19 అంటే 81 కదా. మరి 81 అనేది ఇచ్చిండు. అంటే రావాల్సింది చూడండి, ఓన్లీ 2 డిస్కౌంట్ ఇస్తేనేమో 86.4 రావాలి. మరి 3rd డిస్కౌంట్ ఇచ్చిండు కాబట్టి ఇక వీళ్ళిద్దరి మధ్య డిఫరెన్సే కాబట్టి ఇక 5.4 డివైడెడ్ బై 86.4లోకి వెళ్ళి 81 తీసేస్తే ఎంత, 5.4. క్లియర్ అయిపోయింది. నెక్స్ట్ డివైడెడ్ బై ఎంత రాయాలి, 80/60.4. ఓకేనా. ఇక్కడికి ఒకసారి చెక్ చేస్తే పాయింట్ తీసేస్తే అయిపోతుంది కదా. బాగా అబ్జర్వ్ చేయండి, డైరెక్ట్ కూడా క్యాలిక్యులేషన్ చేయొచ్చు. ఇదేమో 54 1s 54. లేదు నేను 9 తోటి చేస్తా అంటే కూడా చేయొచ్చు, మీ ఇష్టం. ఇక నేను డైరెక్ట్ చేయడానికి ట్రై చేస్తున్నా. చూడండి 54 1s 54. 54 అంటే 86లోకి వెళ్ళి 54 తీసేస్తే ఇది 2 ఉంది, తర్వాత ఇది ఎంత వచ్చింది 3. 324 కాబట్టి ఓకేనా. 54 ఎంతలా క్యాన్సిల్ అవుతుంది, ఇక్కడ 4 ఉంది, ఇక్కడ 4 ఉంది కాబట్టి ఖచ్చితంగా ఓకేనా యూనిట్ డిజిట్లో 4 ఉంది, 4 రావాలంటే 4 × 6 అయిపోయింది కదా, 6. కాబట్టి ఇక్కడ 6 అని రాస్తున్నా. 1/16 అంటే మనకు తెలుసు కదా 6.25. క్లియర్ కదా, అయిపోయింది. ఈ విధంగా చేసినట్లయితే ఆన్సర్ అనేది అయిపోతుంది. ఇక కొంతమంది ఏం చేస్తారంటే దాన్ని డైరెక్ట్ క్యాల్కులేషన్ చేసుకోకుండా ఇలా చేస్తారు కదా. 54/8
864 అని రాస్తున్నాం. ఓకేనా, 9తో క్యాన్సిల్ వేస్తే 9 6 54, నెక్స్ట్ 9 9 81 కాబట్టి మళ్ళీ 54 కాబట్టి 9 6 అనేది ఉండడం జరిగింది. ఇక 6 1 6 16 1/16 కదా. నువ్వు క్యాల్కులేషన్ ఫాస్ట్ ఉన్నట్లయితే డైరెక్ట్ 54 అనేది 1 క్యాన్సల్ అవుతుంది. యూనిట్ డిజిట్ లో 4 ఉంది. ఓకేనా, ఆ 4 మళ్ళీ ఇక్కడ యూనిట్ డిజిట్ లో 4 ఉంది. 4ను ఏ నెంబర్ తోటి ఇంటూ చేస్తే మళ్ళీ 4 వస్తుంది. 4 6 కాబట్టి 1/16 కాబట్టి ఎంత 6.25. సింపులా కదా. మీకు ఏ మెథడ్ ఈజీ అనిపిస్తే ఆ మెథడ్ చెప్తున్నాం. ఎందుకంటే నువ్వు క్యాల్కులేషన్ ఫాస్ట్ ఉండాలి. ఎందుకంటే డిస్కౌంట్ అన్నప్పుడే మనకు క్యాల్కులేషన్ ఫాస్ట్ ఉన్నట్లయితే అయిపోతుంది కదా. సింప్లిఫికేషన్లో కూడా మనకి ఏంటి క్యాల్కులేషన్ అనేది ఫాస్ట్ ఉండాలి. కాబట్టి ఖచ్చితంగా ప్రాబ్లమ్స్ అనేవి చేయడానికి ట్రై చేయండి. అది కూడా ఎలా ఉండాలంటే మనకు ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో రావాలి. అంటే less than 1 minute లో ఆన్సర్ రావాలి. క్లియరా కదా, సింపులా. ఓకేనా, ఇది మీకు 3 మెథడ్స్ అనేది డిస్కస్ అనేది చేయడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే 3 equal successive discount percentage allows an article as a single discount of 78.4%. Find each equal discount percentage. ఒక వర్తకుడు ఒక వస్తువును 3 సమాన వరుస రాయితీలు ఇచ్చిండు. ఒకే ఒక రాయితీకి 78.4కు సమానం అమ్మినట్లయితే ప్రతి సమాన రాయితీ అంటే రాయితీ అన్నా డిస్కౌంట్ అన్నా రిబేట్ అన్నా మనకు రుసుము అన్నా ముదర అన్నా కూడా సేమే కాబట్టి ఓకేనా, సింగిల్ ఈక్వలెంట్ అని ఏమన్నాడు, సింగిల్ ఈక్వివాలెంట్ డిస్కౌంట్ అన్నాడు. ఓకేనా, మొత్తం 3 ఇచ్చిండు. ఓకేనా, 3 డిస్కౌంట్ కూడా ఒకవేళ 10 10 10 లేదా 5 5 5 లేదా 20 20 20 అది దేనికి ఈక్వల్ కావాలన్నాడు, 78.4 అన్నాడు. మరి ఆ సింగిల్ డిస్కౌంట్ ఓకేనా, ఆ సింగిల్ డిస్కౌంట్ ఎంతకు సమానం అన్నాడు. ఓకేనా, కాబట్టి ఎలా సాల్వ్ చేస్తాం, మనకు చేయవచ్చు అంటే ఎలా సాల్వ్ చేస్తామంటే జనరల్ మెథడ్లో ఇలా రాస్తాం అనుకోండి. జనరల్ మెథడ్లో మెథడ్ 1 అని రాస్తే ఇది తెలియదు కాబట్టి x/100 అని రాస్తాం. నెక్స్ట్ తర్వాత ఇది x/100 కదా, 3 ఈక్వల్ అన్నాడు కాబట్టి నెక్స్ట్ x/100 అని రాస్తాం. ఇప్పుడు ఏం చేసినాం చూడండి, 78.4 ఇచ్చిందంటే 78.4 అంటే అది 79 అనుకున్నట్లయితే 21.6 అంటే 21.6/100 ఇక్కడికి వెళ్ళి సాల్వ్ చేసినట్లయితే ఈ మెథడ్ రావడం జరుగుతుంది. మరి ఇంతకుముందు అన్నారు కదా, అంటే ఇక్కడికి వెళ్ళి పర్సంటేజ్ ద్వారా చేయొచ్చు లేదా రేషియో ద్వారా చేయొచ్చు కదా. అంటే మరి ఇక్కడ వాల్యూ ఇవ్వలే కదా, ఎలా పాసిబుల్ అవుతుంది, మరి ఎలా పాసిబుల్ అంటే త్రూ ఆప్షన్ ద్వారా చెక్ చేసుకుంటే ఆన్సర్ అవుతుంది. ఒకవేళ త్రూ ఆప్షన్ ద్వారా చెక్ చేసుకుంటే ఒకవేళ ఆప్షన్లో 1 2లో ఇచ్చింది అనుకోండి, ఓకే హ్యాపీ. మనకు ఒకవేళ 1 2లో కాకుండా 3లో 4లో ఇస్తే అన్ని చెక్ చేసుకుంటూ రావాలంటే టైం వేస్ట్ అవుతుంది కదా. ఇప్పుడు ఏం చేయాలి, ఇదే కదా. ఏం చేస్తామంటే చూడండి, ఓకే మెథడ్ 2 చేస్తున్నా, రేషియో ద్వారా కాబట్టి రేషియో ద్వారానే చేస్తున్నాం. ఒక్కసారి అబ్జర్వ్ చేసినట్లయితే మనకు 3 ఈక్వివాలెంట్ డిస్కౌంట్ అన్నాడు. 3 ఈక్వివాలెంట్ డిస్కౌంట్ పర్సెంటేజ్ అంటే x పర్సెంటేజ్ కాబట్టి 100 100 100 అంటే మనకి జనరల్గా చేసినట్లయితే మనం ఏం చేస్తామంటే చూడండి, మనకి ఏం తెలియదు కాబట్టి 100 అని తీసుకుంటున్నాం. ఇగో 100 తీసుకుంటున్నాం. ఇప్పుడు 100లో ఎంత పర్సెంట్ ఇచ్చిండు, 78.4 ఇచ్చిందంటే అది ఈక్వల్ అంటే ఓకేనా, మనకేం కావాలి 21.6 వచ్చింది. ఇగో 21.6 ఈ పాయింట్ తీసేసినట్లయితే మనం ఎలా రాస్తాం, 1000:216 అని రాస్తాం. బాగా 1000:216 అని రాస్తాం. ఎందుకంటే జనరల్గా మనకి ఏం తెలియనప్పుడు 100 అనుకుంటాం కదా. 100 మైనస్ 78.4 అంటే 21.6 కాబట్టి ఈ పాయింట్ తీసేయాలంటే మనం ఏం రాసినాం, 216 అని రాసినాం. ఇదంతా ఏంటిది, x క్యూబ్ ఇస్ ఈక్వల్ ఓకేనా, x క్యూబ్ అనుకోండి. x క్యూబ్ మనకు కావాల్సింది ఏంటిది, x కాబట్టి దీని యొక్క 1000 యొక్క క్యూబ్ రూట్ ఎంత 10 వచ్చింది. నెక్స్ట్ 216 యొక్క క్యూబ్ రూట్ ఎంత 6 వచ్చింది. ఇక్కడికి వెళ్ళి క్యాల్కులేషన్ చేసినా ఆన్సర్ అయిపోతుంది. లేదా దీన్ని క్యాన్సల్ చేస్తామంటే చేయండి మీ ఇష్టం. ఓకేనా, 2 5 నెక్స్ట్ 2 3 వచ్చింది. 5 కాస్త 3 అంటే ఎంత డిక్రీజ్ అయింది, 2 కాబట్టి 5 ఉంటే 2/5. మరి 2/5 అంటే మనకు తెలిసిందే. 1/5 అంటే ఎంత మనకు జనరల్గా 1/5 అంటే 20%. నెక్స్ట్ తర్వాత 2/5 అంటే ఎంత 40% అనేది రావడం జరిగింది. 40% అయితే ఆన్సర్ అయిపోయినట్టే. ఓకేనా, 2 5 2 3 5 మైనస్ 3 అంటే ఎంత 2/5 40% అనేది ఈక్వల్. ఇప్పుడు డౌట్ వస్తుంది, మరి 40 అంటే 120 కదా, మరి 78.4కి ఎలా వస్తుంది, ఇదే కదా మన డౌట్. కాబట్టి క్లారిటీగా చెప్తున్నా చూడండి, ఇక్కడికైతే క్లియర్ కదా. 2/5 మీన్స్ ఎంత 40%. ఓకేనా, ఇది కరెక్టా కాదా, ఆప్షన్ అయితే ఉందిలేండి. ఆప్షన్ అయితే 3 ఇస్ ద కరెక్ట్ వన్ అని అనుకుంటారు. ఇక్కడ వరకు అయిపోయింది కదా. లేదు నేను మెథడ్ 3 చేస్తున్నాం, మనం చేసింది కరెక్టా రాంగా అంటే అప్పుడు ఏం చేయాలి, ఓకేనా
ఆప్షన్ చెకింగ్ చేస్తాం కదా, లేదా మనం బ్యాక్వర్డ్ ద్వారా చేస్తున్నాం. అంటే ఒకసారి చెక్ చేసినట్లయితే 100 రూపీస్ తీసుకుంటున్నాం. దీంట్లో 40% అంటే ఎంత, మనకు -40 కదా. 100 - 40 అంటే 60 వచ్చింది. మళ్ళీ 60లో ఎంత అన్నాడు, 40%. మరి 40% అంటే 6 4s are 24 కదా, 24. 60లోకి వెళ్ళి 24 తీసేస్తే ఎంత, 36 కదా, 36. మళ్ళీ 36లో ఎంత పర్సెంటేజ్, 40%. 40% అంటే 36లో 10% అంటే ఎంత, 3.6. అంటే 40% ఎంత, 10కు డబుల్ 20, 20కి డబుల్ 40. కాబట్టి ఇప్పుడు ఏం చేయాలి, 36లో 10% అంటే 3.6. 3.6కు డబుల్ ఎంత, ఓకేనా, 0.6 మర్చిపోతే 36. 36కు డబుల్ 72. 72కు డబుల్ ఎంత, 144. 144 అంటే ఇక -14.4 అని రాస్తున్నాం. ఓకేనా. 36లోకి వెళ్ళి 14 కాకుండా అది ఏమనుకుంటాం మనం జనరల్గా, 15 అనుకోండి. 15 అనుకుంటే ఎంత, 36 - 15 అంటే 21.6 రావడం జరిగింది. క్లియర్ కదా. కాబట్టి ఎలా రాస్తున్నాం, 21.6 వచ్చిందంటే మనం తీసుకుంది 100, 100కి 21.6 వచ్చిందంటే ఎంత అన్నట్టు, డిక్రీజ్ లేదా డిస్కౌంట్ అనేది 78.4కి ఈక్వల్. మరి మనం తీసుకుంది కరెక్టే కదా, 40% అనేది ఈక్వల్. కాబట్టి నువ్వు ఈ విధంగా క్రాస్ చెక్ చేసుకోవాలి. నీకు ఎప్పుడైతే డౌట్ వస్తుందో, డౌట్ వస్తే వెంటనే చెక్ చేయాలి. అందుకోసమే మ్యాథ్స్ అంటేనే ఆలోచించాలి. కాబట్టి ఎట్లా చేస్తామంటే మనం ఫార్వర్డ్ చేసింది కరెక్టా, బ్యాక్వర్డ్ చేసింది కరెక్టా అనేది బాగా చెక్ చేయాలి. ఓకేనా. 40% ఇస్ ద కరెక్ట్ వన్. ఇదైతే డైరెక్టే కదా, ఎందుకంటే ఈక్వివాలెంట్ అంటే 2 డిస్కౌంట్ అన్నాం అనుకోండి, స్క్వేర్ చేయండి. నెక్స్ట్ 3 ఇచ్చింది అనుకోండి, క్యూబ్ చేయండి. మనం పైనుంచి కిందికి రావాలంటే ఏం చేయాలి, క్యూబ్ రూట్ చేయాలి. అది కింది నుండి పైకి వెళ్తే ఏం చేస్తాం, మనం క్యూబ్ చేస్తాం కదా. ఇలాంటి మనం పర్సెంటేజ్లో నేర్చుకున్నాం కదా. ఓకేనా. తర్వాత మెన్సురేషన్లో కూడా నేర్చుకోవడం జరిగింది. కాబట్టి వాల్యూమ్ రేషియో అడిగిండా, సర్ఫేస్ ఏరియా అడిగిండా, నెక్స్ట్ తర్వాత మనకు పెరిమీటర్ అడిగిండా, లేదా మనకు జనరల్గా అయితే అక్కడ రేడియస్ అనుకుంటాం, డయామీటర్ అనుకుంటాం, లేదా సైడ్ అనుకుంటాం. ఇలాంటి మనం అన్ని చేసినాం. కాబట్టి ఓకేనా. పైనుంచి వస్తే ఏం చేస్తామంటే స్క్వేర్ చేస్తాం లేదా క్యూబ్ చేస్తాం. కింద నుంచి పైకి వెళ్తే ఒకవేళ 2 ఉంటే స్క్వేర్ రూట్ చేస్తాం, 3 ఉంటే క్యూబ్ చేస్తాం. ఇవి ఎక్స్ క్యూబ్, ఎందుకంటే 3 ఈక్వివలెంట్ డిస్కౌంట్ అన్నాడు కాబట్టి ఎక్స్ క్యూబ్. కాబట్టి మనం ఏం చేయాలి, ఎక్స్ రావాలంటే ఏం చేయాలి, క్యూబ్ కట్టినట్లయితే, క్యూబ్ రూట్ కట్టినట్లయితే ఇది డైరెక్ట్ ఆన్సర్ అనేది రావడం జరుగుతుంది. 2/5 అంటే 40%. 2/5 అంటే 40%. లేదు నేను ఇలా చేస్తుంటే 100లో 40 అంటే 40, 60లో 40% అంటే 24. నెక్స్ట్ తర్వాత తీసేస్తే 36. 36లో 40% అంటే మీకు ఆల్రెడీ చెప్పిన చూడండి, 36లో 10% అంటే ఎంత, ఇగో 10%. 10% అంటే 3.6. మళ్ళీ దీనికి డబుల్ చేస్తా 7.2. మళ్ళీ దీనికి డబుల్ చేస్తే ఎంత, 14.4. ఇది ఏమైతుంది, ఇది 20%. నెక్స్ట్ ఇది 40%. ఇలా చెక్ చేసుకుంటూ రావాలి. డబుల్ చిన్నప్పుడు అనుకున్నాం కదా, ఖచ్చితంగా ఇవన్నీ మన నిజ జీవితంలోనే. కాబట్టి నోటికి అనుకోండి, 1కు డబుల్ 2, 2కు డబుల్ 4, 4కు డబుల్ 8, 8కు డబుల్ 16, 32, 64, 128, 256, 512 ఇలా 1024, 2048, 4056 అట్లా చెక్ చేసుకుంటూ రండి. ఎందుకంటే మనం అనుకుంటా ప్రాక్టీస్ చేస్తేనే కదా ఈజీగా వస్తుంది. కాబట్టి అలా చేసుకుంటూ రండి అంటున్నాం. ఇక్కడ క్లియర్ కదా. నెక్స్ట్ 5th క్వశ్చన్ చెక్ చేసినట్లయితే ఏమి ఇచ్చిందంటే చూడండి, వాట్ ఈస్ ద డిఫరెంట్ బిట్వీన్ ఏ సింగిల్ డిస్కౌంట్ of 50% and a single discount of equivalent to two successive discount of 42% and 8% being given on shopping of 3000 rupees. 3000 రూపాయలపై షాపింగ్ పై ఇచ్చే 50% ఒకే రాయితీకి 42% మరియు 8% రెండు వారస రాయితీలకు మధ్య గల డిఫరెన్స్ అన్నాడు. ఇక్కడికి వెళ్ళి మనకి ఇక క్లారిటీగా వస్తుంది చూడండి. ఇక్కడ దాకా మనకు ఇంతకుముందు బేసిక్ అయిపోయినాయి కాబట్టి ఇక్కడ మనం షాపింగ్ చేస్తాం. షాపింగ్ చేసినప్పుడు కూడా మనకు వాల్యూస్ అనేది రావాలి కదా. డిస్కౌంట్ వచ్చినట్లయితే ఆన్సర్ వస్తుంది. అంతేకాని మొబైల్ తీసుకుని టకటక కొట్టేసినా కూడా కొంతమందికి డిస్కౌంట్ అనేది ఎలా చేయాలో కూడా రాదు, అవునే కదా. కాబట్టి ఇక్కడ ఖచ్చితంగా నేర్చుకోవాల్సిందే. అంటే ఒకటేమో 50% ఇచ్చిండు డిస్కౌంట్, అదే కదా. ఓకేనా. ఒకటేమో 50% అన్నాడు, ఇంకొకటి ఏమి ఇచ్చిండు 42%, 8% అన్నాడు. అంటే మనోళ్ళు ఏమనుకుంటారంటే ఒకటి 50 ఇచ్చిన 42 + 8 అంటే 50 కదా, ఇవి రెండు కరెక్టే కదా అని మనం జనరల్గా మనం అజంప్షన్ చేసుకొని క్లారిటీగా ఉంటాం, అయిపోతుంది ఇక. ఓకేనా. అదే అనుకుంటా ఆ భ్రమలోనే ఉంటాం. మరి ఇవ్వాల్సినోడు డైరెక్ట్ 50 ఇవ్వచ్చు కదా. మరి 42 + 8 అని, లేదా 30 + 20 అని, లేదా 40 + 10 అనేది అలా ఇస్తే షాప్ వాళ్ళకే యూజ్ కదా, అవునా కదా. బాగా అబ్జర్వ్ చేయండి. ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను చూడండి, 100లో నేను డైరెక్ట్ 50% ఇచ్చిన అనుకోండి,
100లో 50% ఇస్తే నీకు ఎంతకు వస్తుంది అమౌంట్? 50 రూపీస్కి వస్తుంది. లేదు 100లో నేను ఫస్ట్ నీకు ఏమి ఇస్తున్నా అంటే 40% 10% ఇచ్చిన. ఓసారి 40 తీసుకో, ఓసారి 10 తీసుకో, అంటే రెండు కలిపితే 50 వస్తుందా? ఒక్కసారి ఇక్కడ మీకు తెలిసిపోతుంది. ఇగో 100లో 40 అంటే 100లో 40 అంటే ఎంత? 60 అంటే ఇక -40 తీసేస్తే 60 అన్నట్టు కదా. మళ్ళీ 60లో 10% అంటే ఎంత? -6 అంటే 60లోకి వెళ్ళి 6 తీసేస్తే 54 అంటే నీకు 100 రావాల్సింది ఇప్పుడు 54 రూపీస్కి వస్తుంది. అంటే నీకు ఎంత డిస్కౌంట్ వచ్చింది? 46% వచ్చింది. యాక్చువల్ నీకు రావాల్సింది ఎంత? 50 రావాల్సింది. లాసా కాదా? నువ్వు కొనాల్సింది ఎంత కొనాలంటే చూడండి, అంటే జనరల్గా చేస్తే పర్సంటేజ్ నీకు ఇలా చేస్తే 50% వచ్చేది. 50% వచ్చేది. ఇప్పుడు నీకు పర్సంటేజ్ ఎంత వచ్చింది? 46 వచ్చింది. అంటే ఇప్పుడు నువ్వు ఎంత పెట్టి కొనాలి? 54 రూపీస్ పెట్టి కొనాలి. 100 రూపాయలు కాస్త ఇప్పుడు 54 రూపాయలు పెట్టి కొనాల్సి వస్తుంది. అంటే 40% 10% అంటే లేదు డైరెక్ట్ 50% అంటే నువ్వు పేయాల్సింది ఎంత? 50. అంటే ఇక్కడ రెండు కండిషన్లు ఉన్నాయి చూడండి. ఓకేనా? ఆ షాప్ అతనికి ఫస్ట్ ఎంత ఇచ్చిండు? 50% డిస్కౌంట్కి ఇచ్చిండు. ఇప్పుడు ఎంతకి ఇస్తుండు? 46% ఇస్తుండు. 46% ఇస్తుండు. నువ్వు ఇంతకుముందు అమౌంట్ ఎంత పే చేయాలి? 50. ఇప్పుడు అమౌంట్ ఎంత పే చేయాలి? 54. అవునా కదా? కాబట్టి ఆ లాజిక్ అనేది ఎవరైతే బాగా మనకు చేస్తారో ఈజీగా మనకు ఆన్సర్ అనేది అయిపోతుంది. అందుకోసమే మ్యాథ్స్ అంటే ఓన్లీ ఇక్కడ మనకు ఎగ్జామ్ పర్పస్ను లేదా జాబ్ పర్పస్నే కాదు, నిత్య జీవితంలో నిజ జీవితంలో ఖచ్చితంగా రావాల్సిన కొన్ని అయితే ఖచ్చితంగా రావాలి బేసిక్ అనేది. కాబట్టి ఈ రోజు నుంచైనా కొన్ని పర్సంటేజ్లు, కొన్ని అక్కడ మనం సింపుల్ ఇంట్రెస్ట్, కాంపౌండ్ ఇంట్రెస్ట్ చేసినాం కదా, ఓకేనా, వడ్డీ లెక్కలు, అలాంటి ప్రాబ్లమ్స్ ట్రై చేయండి, ఎక్కువ ప్రాక్టీస్ చేయండి. ఎందుకంటే మన ఇంటి దగ్గర అమ్మా నాన్నలు చదువుకోకుండా కూడా ఇంట్రెస్ట్ ప్రాబ్లమ్స్ బాగా చేస్తారు వడ్డీలు. మనకు డిగ్రీలు పీజీలు అయిపోయినా కూడా ఇంకా మనకు తెలియదు అమ్మ పి ఏంది, అమ్మ ఆర్ ఏంది, అమ్మ టీ ఏంది అని అంటామా, PRT/100 అని చేయలేం కదా. కాబట్టి కొన్ని నోటికి అనుకోవడానికి ట్రై చేయండి. క్లియర్ కదా? సరే, ఇప్పుడు మనకి ఇవన్నీ ఎందుకంటే ఇక్కడ ఇలాంటి ఇచ్చినప్పుడు ఎలా సాల్వ్ చేస్తామంటే చూడండి, మెథడ్ 1లో 3000 రూపీస్ ఉంది. 3000 ఓకేనా. ఈ 3000లో 50% అంటే ఎంత? 50% అంతే కదా. 50% అంటే 50% అంటే సగం, 1500. క్లియర్? ఇది ఒకటి మెథడ్. నెక్స్ట్ ఇంకోటి రాస్తున్నాడు చూడు, 3000లో ఇప్పుడు ఎంత పర్సెంటేజ్ అన్నాడు? ఇక 3000లో ఎంత రాస్తున్నాం అంటే 42% అన్నాం అనుకోండి. 42% జనరల్గా చేస్తే 1% అంటే 30 కాబట్టి ఓకేనా 0. నెక్స్ట్ 3 2s 6, నెక్స్ట్ తర్వాత 3 4s 12 అంటే 1260కి వచ్చింది. 1260కి వచ్చింది. క్లియర్? ఇప్పుడు మళ్ళీ ఏం చేస్తున్నాం అంటే చూడండి, అందులో 8% కనుక్కుంటున్నాం కదా, ఇందులో 8% కనుక్కున్నట్లయితే అప్పుడు ఏమైతే అంటే చూడండి, ఓకే 8 అంటే 1% అంటేనేమో మనం ఎంత 2 డిజిట్స్ తర్వాత పాయింట్ పెట్టాలి కాబట్టి 1% అంటే 12.6 ఇంటూ 8 అన్నాం కాబట్టి 8 6 48. 48 8 2s 16 + 4 ఎంత? 20 కాబట్టి 2 అని రాసినాం. 8 1s 8 8 2s ఎంత? 10 కాబట్టి ఎంత రాయాలంటే చూడండి, 1 డిజిట్స్ తర్వాత పాయింట్ కాబట్టి ఎంత? 12.6 ఇంటూ 800 కాబట్టి ఇప్పుడు ఎంత రావాలి? 100 - 8 -100.8 చేస్తే ఆన్సర్ వస్తుంది. ఇక్కడ కొంచెం ఇక్కడ ఏమైంది? క్యాలిక్యులేషన్ పార్ట్ అయింది. క్యాలిక్యులేషన్ పార్ట్ అయింది కాబట్టి ఇలా చేస్తే నువ్వు లాస్ అవుతావు. కాబట్టి అదే 3000లో చేస్తే నీకు క్యాలిక్యులేషన్ హెవీగా వస్తుంది. కాబట్టి ఈ మెథడ్ చేయకండి. ఏ మెథడ్ చేస్తామంటే చూడండి, మెథడ్ 2 కూడా చెప్తున్నా. మెథడ్ 2 చెక్ చేసినట్లయితే ఏం జరుగుతుందంటే ఇక్కడ 3000 రూపీస్ అన్నాడు కదా, ఇగో 3000 రూపీస్ ఇంటూ ఎంత పర్సెంటేజ్? 42 అన్నాడు కాబట్టి ఎంత? 58/100. 58/100 అంటే 100 - 42 అంటే రిమైనింగ్ 58 కదా. నెక్స్ట్ 100 - 8 అంటే ఎంత? 92 కాబట్టి 92/100 చేసినట్లయితే ఆన్సర్ అయిపోతుంది. ఇక 30 క్యాన్సల్ అయిపోయింది, ఇంకొక 0 ఉండడం జరుగుతుంది. దీన్ని ఇక్కడ ఇంటూ చేసినా కూడా నాకు ఎలా వస్తుందంటే నెంబర్ అనేది హెవీగా వస్తుంది కదా, నెంబర్ అనేది హెవీగా వస్తుంది. కాబట్టి మరి ఈ మెథడ్ కూడా ప్రాక్టీస్ చేస్తామంటే చేయొద్దు. ఓకేనా? లేదు ఇప్పుడు నేను ఏం చేస్తా అంటే చూడండి, 100 రూపీస్ తీసుకుంటున్నా. ఓకేనా? మెథడ్ 3 చేస్తున్నా. ఎందుకంటే ఇక్కడ నీకు క్యాలిక్యులేషన్, ఇక్కడ కొంతమంది డౌట్ ఏమొస్తుందంటే డిజిటల్ సమ్ మెథడ్ చేయొచ్చు కదా. ప్రతిసారి డిజిటల్ సమ్ అనేది వర్కౌట్ కాదు. నువ్వు ఖచ్చితంగా ప్రాసెస్ నేర్చుకోవాలి,
లాజిక్ అప్లై చేయాలి. అంటే ఖచ్చితంగా ఇలా చేయాలని నీకు ఐడియా వస్తే నీకు డిజిటల్ సమ్ అని ఇష్టం ఎలానైనా చేసుకో. కాబట్టి ఇక చూడండి 3 into 58 వరకు ఓకే. మళ్ళీ 58 into 92 అంటే 100 - 8 ఇలా చేసినా కూడా మనకు కొంచెం టైం టేకింగ్ ఎక్కువ తీసుకుంటుంది. ఎందుకు ఎక్స్ప్లెయిన్ చేయలే అంటే మీరు ఈ విధంగా ఆలోచిస్తారని నేను అనుకున్నా. ఓకేనా, ఇలా చేస్తే నీకు టైం టేకింగ్ ఎక్కువ పడుతుంది. కాబట్టి ఇంకొకటి ఏం చేస్తున్నా అంటే చూడండి 100లో ఫస్ట్ ఎంత పర్సెంటేజ్ ఇష్టం అంటే 42%. ఫస్ట్ది 42%. మరి 100లో 42 అంటే 42 కాబట్టి అప్పుడు ఎంత వస్తుంది 58కి వస్తుంది. అంటే 100లో 58 రూపీస్కి వచ్చింది. క్లియర్. నెక్స్ట్ మళ్ళీ ఈ 58లో ఎంత పర్సెంటేజ్ అన్నాడు 8% కాబట్టి 8 అంటే 8 8s 64 పైన 6 రాసినాం. 8 5s 40. 40 + 6 అంటే 46 కాబట్టి మనం ఎన్ని డిజిట్స్ తర్వాత పాయింట్ పెట్టాలి 2 డిజిట్స్ తర్వాత పాయింట్ పెట్టాలి. అప్పుడు ఏమైతే అంటే చూడండి ఇది 58లోకి వెళ్ళి 5 తీసేస్తే ఓకేనా 58 - 5 అంటే 53. నెక్స్ట్ 53 ఇది 64 కాబట్టి ఎంత వచ్చిందంటే ఎంత 36 వచ్చింది. ఇక్కడికి వెళ్ళి బాగా క్యాల్కులేషన్ చేస్తున్నా చూడండి 53.36 అంటే ఏ విధంగా వచ్చిందంటే చూడండి ఇదేమో 100 తీసుకుంటే 42% అంటే 58 వచ్చింది. మళ్ళీ 50లో 8% అంటే ఎంత -4.64 తీసేస్తే మనకు 53.36 అనేది వచ్చింది. క్లియర్ కదా. యాక్చువల్లీ మనకు డిస్కౌంట్ ఇచ్చింది ఎంత అంటే చూడండి 100లో 50% అన్నాడు. 50% అంటే 50. మరి ఇక్కడ చూడండి ఒకసారి 53.36 అన్నాడు. అంటే ఆ వేరియేషన్ అనేది రావడం జరిగింది కదా. కాబట్టి ఎంత వచ్చింది మనకు 3.36 వచ్చింది. ఈ 3.36 యొక్క వాల్యూ కనుక్కుంటే ఆన్సర్ అయిపోయినట్టే కదా. ఆన్సర్ అయిపోయినట్టే కాబట్టి ఓకేనా. ఇప్పుడు 100% వాల్యూ ఇగో 100% వాల్యూ మనకి ఎంత ఇచ్చిండు 3000. మరి 3.36 యొక్క వాల్యూ ఎంత 3.36 యొక్క వాల్యూ చెక్ చేసినట్టయితే ఇక 2020 క్యాన్సల్ అయిపోయింది. క్లియర్. ఓకేనా. కాబట్టి ఇక 2 డిజిట్స్ తర్వాత పాయింట్ పెడతాం కాబట్టి ఇక్కడ ఇక 0 ఉంది. ఇక్కడ 1 డిజిట్స్ తర్వాత పాయింట్ పెడతాం. సరే ఒకసారి చూడండి 3 6 18 3 3s 9 9 + 1 అంటే ఎంత 10 పైన 1 3 3s 9 9 + 1 అంటే 10 కాబట్టి ఓకేనా 1 డిజిట్స్ తర్వాత పాయింట్ పెడితే ఎంత వచ్చింది 100 రూపీస్ 80 పైసా. మరి 100 రూపీస్ 80 పైసా అంటే ఏమొచ్చింది ఆప్షన్ 1 is the correct one. ఆప్షన్ 1 is the correct one. ఇలా చేసినట్లయితే సింపుల్గా అయిపోయినట్టే కదా. ఓకేనా. మనకి ఎక్కడ డిఫరెన్స్ వచ్చిందంటే 100 తీసుకుంటే ఈజీగా అయిపోతుంది. ఒకవేళ నువ్వు 3000లో ఇలా చెక్ చేసుకుంటూ రావాలనుకోండి 100 రూపీస్ 80 పైసా. కాబట్టి ఇలా చెక్ చేసుకున్నా కూడా మనకు క్యాల్కులేషన్ అవుతుంది. కాబట్టి నేను జనరల్గా మనకి ఏం తెలియనప్పుడు ఏమనుకోవాలి 100 అనుకోవాలి. కాబట్టి 100 అనుకున్నాం. 100లో 42% తీసేస్తే 50. 58లో 8% అంటే ఎంత -4.64 తీసేస్తే 53.36. కానీ యాక్చువల్లీ 100లో 50% డైరెక్ట్ ఇస్తే 50. కాబట్టి వీళ్ళ మధ్య డిఫరెన్స్ ఎంత 3.36 డిస్కౌంట్. ఆ వాల్యూ కనుక్కుంటే ఆన్సర్ అయిపోయినట్టు. 100% అంటే 3000. 3.36 అంటే ఈ విధంగా చేస్తాం. లేదు నేను ఇంకా కొంచెం సింపుల్గా చేయాలంటే చూడండి మెథడ్ 4 అని కూడా చేస్తున్నాం. మెథడ్ 4 ఓకేనా. అది ఎక్కడ కనుక్కుంటే ఆన్సర్ అయిపోయినట్టే కదా. బాగా అబ్జర్వ్ చేయండి. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే చూడండి ఇగో 42 + 8 అంటే ఎంత 50 కదా 50. ఇప్పుడు ఏం చేస్తామంటే చూడండి 42 × 8 చేస్తాం అనుకోండి బై 100% కాబట్టి బై 100 ఎంత ఎక్స్ట్రా రాస్తామంటే చూడండి 8 2s 16 8 4s 32 + 1 ఎంత 33. ఇక 2 జీరోస్ ఉన్నాయి కాబట్టి 2 డిజిట్స్ తర్వాత పాయింట్ పెడితే 3.36 డిస్కౌంట్ డిఫరెంట్ అయిపోయా. ఇంకేమైనా ఉందా ఏం లేదు కదా. సింపులే కదా. ఓకేనా 3.36 అనేది రావడం జరిగింది. క్లియరా కాదా ఈజీగా అయిపోయింది. ఇగో ఇదే 3.36 అనేది ఇక్కడ రాసిన కదా. 42 + 8 అంటే 50 క్యాన్సిల్ అయిపోయింది. మరి 42 × 8 చేసినాం అనుకోండి 8 2s 8 4s 33 ఎంత 336 అంటే 2 డిజిట్స్ తర్వాత పాయింట్ పెడితే పర్సెంటేజ్ అంటే బై 100 కదా 3.36. కాబట్టి ఇగో 100% = 3000 అయితే ఇగో 100% = 3000 అయితే మనకు కావాల్సింది ఎంత 3.36. 3.36 అంటే మనకి ఎంత వస్తుంది 100.8 రూపీస్ అయిపోయింది. ఓకేనా. ఇన్ని మెథడ్లు ఎందుకు చెప్తున్నా అంటే ఆలోచించడానికి ట్రై చేయండి. డిస్కౌంట్ అనేది డిఫరెంట్ ఒక్కొక్కరు ఒక్కొక్కలా చెప్తారు కాబట్టి అన్ని ప్రాబ్లమ్స్ అన్ని మెథడ్లు ఇక్కడే ఉన్నాయి. అయిపోయా. ఏమనుందా ఏం లేదు కదా. కాబట్టి 4 మెథడ్స్ చెప్పినన్ని టైం వేస్ట్ అయిందని నేను చూడకండి. మనకు కావాల్సింది ఎలా అప్రోచ్ అవ్వాలి. ఓకేనా. కాబట్టి ఈ విధంగా చేసినట్లయితే ఈజీగా అయిపోతుంది. ఓకేనా. ఇదైతే క్లియర్ కదా. ఇక్కడ ఇంకొక డౌట్ రావాలి 42 × 8 ఎందుకు చేసిండు
అదే కదా డౌట్. ఒకసారి చూడండి, మనం పర్సంటేజ్ల నుంచి స్టార్ట్ చేసుకుంటూ వచ్చినాం. పర్సంటేజ్లు ఏం చేసినామంటే చూడండి, ఇది ఒక ఫార్ములా యూజ్ చేసినాం. ఏంటిది? ఎక్స్ ప్లస్ వై XY by 100 అంతే కదా. X ప్లస్ వై XY by 100 ఓకేనా. ఒకవేళ ఇంక్రీజ్ అయినా ప్లస్ చేస్తాం, డిక్రీజ్ అయితే మైనస్ అని చేస్తాం, అవునా కదా. మరి ఇక్కడ 42% 8% అంటే 42 8 అంటే 50 డిస్కౌంట్ అయిపోయింది. ఓకేనా. ఆ ఇంటూ చేస్తాం కదా, ఇగో ఈ 2 అయిపోయింది అంటే ఇగో ఇంటూ చేసి బై 100. అదే కదా మనం చేసింది, అంతే తప్ప వేరేది ఎక్కడికిలో పట్టుకొచ్చిందని అనుకోకండి. ఓకేనా. అదే ఇది. కాబట్టి మళ్ళీ ఇప్పుడు ఒక డౌట్ వస్తుంది, ఫార్ములా ఎందుకు యూజ్ చేయాలి? నేను చేయాలని చెప్పట్లే కదా. 42 into 8 ఓకేనా, పర్సెంటేజ్ అన్నాడు కాబట్టి బై 100 అంతే కదా. క్లియర్ కదా. ఆ డిఫరెన్స్ వచ్చేదే అక్కడ వస్తుంది కాబట్టి ఇంటూ చేయండి బై 100, పర్సెంటేజ్ కాబట్టి బై 100 చేస్తాం. అదే ఇది. ఓకేనా. ఇక్కడ వరకు క్లియర్ కదా. సింపులా కదా. నువ్వు ఏ మెథడ్ అయినా చేయండి, ఏ మెథడ్ అయినా చేయండి, నువ్వు ఏ మెథడ్ చేసినా కూడా ఎలా ఉండాలి ఆన్సరు? ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో రావాలి, ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో రావాలి. ఓకేనా. క్లియర్ కదా.